సిటీస్లో చాలామంది టిఫిన్ వేసుకోవాలంటే ఏముంది 10 నిమిషాల్లో మిల్లుకి మినుములు ఎత్తుకెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తున్నారు. కానీ అందరికీ అలా అవ్వదు కదా, విలేజర్స్లో అస్సలు అవ్వదు. మేమైతే అక్క చెల్లెలం ఇద్దరం మినుములు అయితే టిఫిన్కి విసురుకుందాం అని కూర్చున్నాము. చూడండి, ఫస్ట్ అయితే మినుములను ఎండబెట్టుకోవాలి, పురుగులు ఏం లేకుండా మంచిగా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఒక్క మినుములు విసరటానికి తిరగల కోసం 10 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడే ఒక ట్విస్ట్ ఎదురైంది. మినుములు విసరడం స్టార్ట్ చేసాము ఒక 15 నిమిషాలకి. ఆ ట్విస్ట్ ఏంటో మధ్యలో మీరే చూద్దరు. ఇలా ఈ మినుములు విసరడానికి ఏంటంటే ఇద్దరుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఒకళ్ళు మినుములు పోస్తే ఇంకొకళ్ళు విసరాలి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక్కరే చేయాలంటే చాలా బోరింగ్గాను కష్టంగా కూడా ఉంటుంది. విసిరినవి ఇలా వస్తాయి, చక్కగా బద్దలుగా వస్తాయి. మిల్లుల్లో ఏంటంటే కొన్ని పిండి అయిపోతాయి, ముక్కలు అయిపోతాయి. విసిరిన దానికంటే మంచి పని ఏది ఉండదు. కాకపోతే ఈ రోజుల్లో కుదరదు అంతే, ఇలా విసురుకోవడమే. దీంట్లో కూడా చాలా ఉంటాయి, మళ్ళీ అవి పిండి అయిపోతాయి, పొడి అయిపోతాయి, ఇరిగిపోతాయి. దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది విసరడానికి. చూడండి, నేనైతే పోస్తూ ఉంటే మా సిస్టర్ అయితే విసురుతూ ఉంది. తొందరగా విసురుకుని వెళ్ళిపోవచ్చులే అని మేము సాఫీగా పని చేసుకుంటూ ఉంటే మధ్యలో ఈ తిరగలు వేధిచ్చిందండి, మామూలుగా కాదు. అదిగో చూడండి, అది తిరగలు విసిరే పిడి, అదైతే ఊడిపోతుంది. దాన్ని రాయితో అయినా కొట్టుకోవచ్చు, లేకపోతే బండతో అయినా కొట్టుకోవచ్చు. అలా చేయడం మాత్రం చాలా కష్టం. అరగంటలో అయ్యే పని గంట అయితే పడుతుంది. మాకైతే చాలా బోరింగ్ విసుకొచ్చేసింది. చూడండి, చక్కగా బద్దలుగా వచ్చింది. కానీ కొంచెం లేట్ అయినా కానీ విలేజర్స్ అయితే ఎక్కువగా దీన్నే యూజ్ చేస్తారు. ఒక్కళ్ళ ఇంటి దగ్గర ఉంటే 10 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. అప్పట్లో అంటే ఒకళ్ళు వస్తువు ఒకళ్ళు ఇవ్వటం, ఇంకో వస్తువు తీసుకోవడం అలా జరుగుతుంది. ఈ రోజుల్లో ఏముందండి, ఏమీ లేదు, ఎవరి వాళ్ళే. మా సిస్టర్కి అయితే మధ్యలో కాల్ వచ్చింది. అదనే కాదులేండి, మీకు ఒక్క క్లిప్పే చూపించాను. ఆ పీడ ఎన్నిసార్లు ఊడిపోయిందో, మేము ఎన్నిసార్లు సెట్ చేసుకున్నామో ఇసుకొచ్చేసింది. చూడండి, మినుములు మనం విసురుకున్న తర్వాత ఇలా ఉంటాయి. చూడండి, చక్కగా బద్దలుగా ఉంటాయి. విసురుకునేటప్పుడే జాగ్రత్తగా విసురుకోవాలి. తిరగల పైన ఇలా ఉంటుంది గుంటలాగా, దాంట్లో మినుములు పోసేయాలి. ఇదైతే ఊడిపోతుందని చెప్పాం కదా, సపోర్ట్ కోసం కింద అయితే చిన్న రాయి ముక్క సెట్ చేసాము. బండతో కొట్టడం ఏముంది, ఇక ఫాస్ట్గా అయిపోవాలని అయితే ఫాస్ట్గా లాగించడం మొదలు పెట్టాము. కానీ అది వేధిస్తూనే ఉంది. ఇంకేముంది, అయిపోవచ్చింది అనుకున్నాము. అంటే ఏంటంటే తిరగలతో మనం విసురుకునేటప్పుడు నలుగురు వచ్చి కూర్చుంటారు. అంటే చేసుకునే ఇద్దరైనా చాలాసేపు బోరింగ్గా ఉండదు, చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. తిరుగుతున్నాయి చూడండి, అలా తిప్పడమే. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇవైతే ఫుల్ అయిపోయినాయి కదా, చూడండి రౌండ్గా. వాటిని అయితే మనం విసురుకునే మినుములు కింద పడాలి కదా. మినుములు అయితే పైకల్లా వచ్చేసినాయి అని అలా అనుకుంటూ ఉండాలి. చుట్టూతా చూస్తున్నారు కదా వీడియోలో ఉన్న విధంగా. మీ విలేజెస్లో కూడా ఇంకా ఈ తిరగలను వాడుతున్నారు, ఇంకా మినుములను ఇలా చేసుకుంటున్నాం, విసురుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఉంటే వీడియో లైక్ చేయండి. ఇదంతా ఏంటంటే అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ టచ్లో
మనం పోసినప్పుడు మినుములుగా ఉంటాయి కదా, వాటిని అయితే కొంచెం సున్నితంగా అలా ప్రెస్ చేస్తే అవి కూడా బద్దయిపోతాయి. ఎక్కువ ప్రెస్ చేస్తే ముక్కలు అయిపోతాయి. ఇదే అనుకుంటున్నారా, ఇంకా ఉంది చాలా. దీన్ని విసిరిన తర్వాత చాట్లో వేసి చెరగడమే పెద్ద టాస్క్ అన్నమాట. మాకు అంత టైం లేదు, విసిరేసాము. మామూలు వెయిట్ కాదు, దగ్గర అయితే ఎత్తుకెళ్ళి ఇచ్చేయచ్చు, కానీ కొంచెం దూరం అయితే బాహుబలి ప్రభాస్ గుర్తొస్తాడు అనమాట. చూడండి మినుములు చూడండి విసిరితే ఎలా వచ్చినాయో, ఎంత చక్కగా. కానీ పిడి వేదిచ్చింది ఫ్రెండ్స్, ఒక రేంజ్లో ఆడుకుంది మాతో. ఇదైతే మా చిన్న అత్తయ్య గారు తిరగలి అక్కడ పెట్టేస్తున్నాము. మేమే కాదు, చాలామంది వచ్చి యూజ్ చేసుకుంటారు. విలేజెస్లో అంతే, ఒకరికొకరు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు కదా. మొత్తానికి ఫినిష్ చేసేసాము, అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మా కష్టానికి ఒక ప్రతిఫలం ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజైతే మంచి పనే పెట్టుకున్నాము. పిడి వేధించింది కాబట్టి గంటలో అవ్వాల్సిన పని 2 గంటలు పట్టింది మాకు. ఇలా మీరు కూడా తిరగలతో తిప్పలు ఫేస్ చేసి ఉంటే మా ఛానల్ని మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.